విపుల్ గురించి తెలుసుకోకుండా సారిక అతనితో స్నేహం మాత్రమే చేయలేదు. తను చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మి తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంది. కానీ విపుల్ గురించిన నిజం ఎంఎంఎస్ లో బయటపడగానే సారికకి ఎలా రియాక్ట్ చేయాలో అర్థం కాలేదు. విపుల్ సారికని ఫిజికలీ ఇంకా ఫినాన్షియలీ 2 విధాలుగా బ్లాక్మెయిల్ చేయడానికి ఫుల్ ప్లాన్ తో ఉన్నాడు. ఇంకా ఆ ఎంఎంఎస్ వల్ల సారికకి విపుల్ చెప్పిన డిమాండ్స్ ని పూర్తి చేయడం తప్ప తనకి వేరే మార్గం కూడా కనిపించలేదు. కానీ ఏ మార్గైనా ఏదో ఒక చోట ముగింపు అనేది ఉంటుంది. ఇప్పుడు చూడాల్సింది ఇదే, ఈ మార్గానికి ముగింపు ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి రాబోతుందని. ఏమైంది సారిక, ఇంకా పడుకోలేదా? అది నాకు నిద్ర పట్టడం లేదండి. కబీర్, విషయం ఏంటంటే నాకు ఇంకొక 5 లక్షలు కావాలి. నేను చెప్పాను కదా మీకు నా ఫ్రెండ్ గురించి, తనకి ఇంకొంచెం డబ్బు కావాలట. కానీ సరిగ్గా మళ్ళీ 5 లక్షలా? ఏంటి విషయం? ఇది చాలా ఎక్కువని నాకు తెలుసు. ఈ విషయం గురించి నేను తర్వాత అన్నీ చెప్తాను. బట్ రైట్ నౌ నాకేమనిపిస్తుందంటే తనకి హెల్ప్ చేయాలి. రేపు తీసుకో. థ్యాంక్ యూ కబీర్. ఇదిగో. థ్యాంక్ యూ బేబీ. నాకు ఇంకో 5 లక్షలు కూడా కావాలి. అది కూడా 15 రోజుల్లోపే అరేంజ్ చేసేస్తావు కదా? కుదరదు. నేను నీకు ఇంకా డబ్బు ఇవ్వలేను. నా దగ్గర ఇంకొక పైసా కూడా డబ్బు లేదు. కబీర్, నీ హస్బెండ్ తన దగ్గర డబ్బులుంటాయి కదా? లేదు, నేను కబీర్ దగ్గర డబ్బు అడగలేను. అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకో. అది నాకు అనవసరం. నాకు నువ్వు డబ్బు ఇస్తే చాలు. నీ వీడియో ఇంకా నా దగ్గర ఉందన్న విషయం మర్చిపోవద్దు. వైరల్ చేస్తా. సరే, ఓకే. నువ్వేం చేస్తావో చేసుకో. ఇక నీకు ఒక్క పైసా కూడా డబ్బు ఇవ్వలేను. ఓకే. నా దగ్గర కబీర్ నంబర్ కూడా ఉంది. తనకి వీడియోని... వద్దు, నువ్వు దయచేసి అలాంటి పని చేయకు ప్లీజ్. అయితే నాకు డబ్బులు ఇచ్చే. ఒకవేళ నేను నీకు ఇంకొక 5 లక్షలు ఇస్తే నువ్వు ఆ వీడియోని డిలీట్ చేస్తావు కదా? అయ్యో మ్యాడ్, అలా ఎందుకు చేస్తాను? ఇప్పుడు నా దగ్గర ఒక బాత్ ఉంది. అది బంగారపు గుడ్లు పెడుతోంది. దాన్ని అమ్మేయమంటావా కేవలం 5 లక్షల కోసం? ఛాన్సే లేదు. నీకు ఆఫర్ ఇస్తాను. 25 లక్షలు. 25 లక్షలు ఇవ్వు, ఇంకా మొత్తం క్లోజ్, ఫినిష్. 25 లక్షలా? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ప్లీజ్ ప్లీజ్ కాస్త తగ్గించు. నీకంటే వెజిటేబుల్ వెంటర్లా కనిపిస్తున్నానా? బార్గెన్ చేస్తున్నా? 25 లక్షలు అంటే 25 లక్షలే. డబ్బులు ఇచ్చి నీ వీడియో క్లిప్ ని నువ్వే తీసుకో. మరైతే నువ్వు ఈ డీల్కి ఒప్పుకున్నావు అనుకోవచ్చు. ఎక్కువ తొందర ఏం లేదు. కావాలంటే ఒక నెల టైం తీసుకో. నెమ్మదిగా అరేంజ్ చేసుకో. నాకు తెలుసు యూ కెన్ డూ ఇట్. ఓకే, అయితే డీల్కి నువ్వు ఒప్పుకున్నావని అనుకుంటున్నా. కావాలంటే మనం కాసేపటికి నీ బెడ్రూమ్కి వెళ్ళకూడదు.
హాయ్ నాన్నా. అయిరా నాన్న. సరిక ఏంటి? సరిక ఏంటిది? ఏం చేయబోతున్నావు? కబీర్ కబీర్, అది నాకు ఫేస్బుక్ లో ఒక రిక్వెస్ట్ వచ్చింది. నేను ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాను. కబీర్, నన్ను క్షమించు ప్లీజ్, నన్ను క్షమించండి ప్లీజ్. సరిక, నువ్వెందుకు ఇదంతా ముందే నాకు చెప్పలేదు? నేను భయపడిపోయాను కబీర్, అందుకే మీతో ఏమి చెప్పలేదు. సరిక, అలాగే ప్రతీష్ అతని గురించి నాకు ఇంతకు ముందే చెప్పాను. ఒకరోజు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూశాను. కావాలంటే సరికను ఒక పంచి అతని డబ్బు తీసుకోవడానికి ఇక్కడికి రమ్మని చెప్పు. కబీర్, ఇంకా నేను నీకు ఏదైతే చెప్తానో నువ్వు అలాగే చేస్తూ ఉండు. డోంట్ వరీ, అన్ని మంచి కోసమే చెప్తున్నా. అన్నీ సరైపోతుంది. థ్యాంక్ యూ కబీర్.
నువ్వు అడిగిన డబ్బు. పర్లేదే డార్లింగ్, నీ వల్లే చాలా సంతోషంగా ఉన్నా. వాగుడు ఆపు. నాకు నా వీడియో చిప్ కావాలి. యాటిట్యూడ్. ఇదిగోండి నిధి. నువ్వు ఈ చిప్ లో తప్ప నువ్వు నా వీడియోస్ నీకెక్కడ సేవ్ చేయలేదు కదా? చిలియా, నీకు తెలుసు కదా నేను ఇచ్చిన మాటపై ఎలా నిలబెడతాను. ఫర్ మీ డీలెస్ డీల్, నీ వీడియో ఈ చిప్ లో మాత్రమే ఉంది, ఇంకెక్కడా దాచలేదు. రస్మి, ఒకరి జీవితం నాశనం చేయాలంటే నీకు చాలా ఇష్టం కదా. ఇప్పుడు జైలు నీ జీవితం ఎలా నాశనం అవుతుందో నువ్వు చూడు. పోలీస్ వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? విపుల్ సారికాకున్న బలహీనాన్ని యూజ్ చేసుకుందామనుకున్నాడు. కానీ అతనికి కబీర్ గురించి తెలీదు. విపుల్ చేసిన తప్పుకి చివరికి తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. ఇంకోవైపు కబీర్ విపుల్ లాంటి నేరస్తుణ్ణి పోలీసులకి అప్పచెప్దామనుకున్నాడు. కానీ అతని ప్రాణాలు తీసి అతనే నేరస్తుడైపోయాడు. విపుల్ హత్య ఈ కేసులో మొదటి తప్పైతే కాదు. సారికాకి విపుల్ గురించిన నిజం తెలిసిన తర్వాత తను కబీర్ ఇంకా పోలీసుతో మాట్లాడుండాల్సిందే. కాని తను అలా చేయలేదు. ఇంకోవైపు కబీర్కి విపుల్ వేసిన ప్లాన్ తెలిసిన తర్వాత తను పోలీసుల దగ్గరికి వెళ్లకుండా స్వయంగా అతన్ని విపుల్ని పట్టుకుందామనుకున్నాడు. ఆ ప్రయత్నంలో విపుల్ మరణించాడు. ఈ కేసులో ఉన్న చాలా పెద్ద తప్పు కబీర్కి సారికాకి మధ్యనున్న సంతోషం లేని సంబంధం. పైగా కబీర్ సారికాకి అస్సలు టైం ఇవ్వలేదు. ఇంకా మెల్లమెల్లగా సారిక తన భర్తని మర్చిపోయి విపుల్తో సంబంధం పెంచుకుంది. ఒకవేళ కబీర్ సారికాకి కొంచెం టైం ఇచ్చుంటే, ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి టైం ఇచ్చుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇంకొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.